బంధుత్వం ఉన్నట్టుగా ఏ కులంలో ఉండదు మనకు. ఎందుకంటే బావ బామార్దులు అన్నదమ్ములం ఇక్కడ, ఎందుకంటే చక్కటి వాతావరణం ఉంటుంది. మన ఏడని కలిస్తే బావ బామార్దులు అంటే ఇంకా సంతోషం ఎక్కువ ఉంటుంది మనం ఇట్లా అన్నదమ్ములు. ఇక్కడ ఈ విగ్రహాన్ని పెట్టిన నా జాతికి అయితే వందనాలు. ఎందుకంటే నా కుల బంధువులు ఇక్కడ ఒక గొప్ప కార్యక్రమం ఇది. ఎందుకంటే ఎదురుగా గుడి, పెద్ద రోడ్డు, ఈ ఏకలవ్యుని విగ్రహం పెట్టే సాహసం చేయాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మేము భూమి పూజకు వచ్చినాం, అన్నిటికి వచ్చినాం, కానీ నిలదొక్కుని ఇక్కడ ఏకలవ్యుని యొక్క వీరత్వాన్ని, అంటే త్యాగపురుషుడు మహాభారతంలో ఎట్లయితే ఏలుని ఘోషించిండో మనది అట్లనే అవుతుంది. మనం రాజకీయంగా ఎదగాలి, ఇక్కడ బిజినెస్లుగా ఎదగాలి అందరూ. ఎందుకంటే నాగబాబాయ్, మన భాస్కర్ వీళ్ళంతా ఒక గొప్పగా ఈ ఏరియాలో పేరు చెప్పాచుకోరు. వాళ్ళ నుంచి కొంత మనం కులం కలుస్తుంది కాబట్టి ఇంకా ఐకమత్యంగా కులం కలవాలి. ఇంకోటి ముందు మన కులం కలిస్తే కొన్ని ముచ్చట్లు వస్తాయి, కొన్ని వ్యవహారాలు చేసుకోవచ్చు, కొద్ది గట్టిగా కావచ్చు. ఈసారి ఏ ప్రభుత్వం వచ్చినా ఎక్కడ పొలిటికల్, ఇక్కడ జిల్లాలు కూడా కార్పొరేట్, హస్తినాపురం కార్పొరేట్ ఉంది, పోటీ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనోళ్ళు కనీసం లమ్మడోళ్ళు 10 నామినేషన్లు వేస్తారు. మనం ఉత్తగానే నామినేషన్లు వేయాలి. గెలుస్తావా గెలవా అనేది వద్దు, ఆ అవసరం లేదు. గెలిచేటట్టే మనం నామినేషన్ వేయాలి. మన కుల ఉనికిని చాటాలి, మనం ఏకలవ్యుని త్యాగాన్ని చాటాలి, మనం ఎక్కడ పోయినా ఎరకలా అని చెప్పుకొని మనము ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం.